వికారాబాద్ జిల్లా తాండూరులో ఇందిరమ్మ ఇళ్ల కోసం బాధితులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. మ్యాతరి లక్ష్మి భర్త రాములు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ మాజీ సర్పంచ్ను ఆశ్రయించారు. అయితే మాజీ సర్పంచ్ భర్త అప్లికేషన్ పెట్టాలంటే 50,000 ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితులు తెలిపారు. లంచం ఇచ్చే స్తోమత తమకు లేదని చెప్పిన డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఇక ఉన్నతాధికారులు స్పందించి మాజీ సర్పంచ్పై చర్యలు తీసుకోవాలని చంద్రమంచ గ్రామానికి చెందిన లక్ష్మి కోరింది. తమకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను వేడుకుంది. సర్పంచ్ మళ్ళీ అయితే డబ్బులు ఇస్తేనే ఇల్లు ఇస్తా అన్నాడు, లేకపోతే ఇయ్యని అంటున్నాడు. ఈ ఊరికి వెళ్ళొచ్చిండు. ఆడు వచ్చినందుకు ఆడ కూర్చొని రాసుకుంటున్నాడు. ఏం సార్ మా ఇల్లు రాలేదు గూలిపోయిందంటే అడిగితే మాదేముండదు, ఆ పని రాసుకొని పోతున్నామమ్మ, మీదేం గొడవ బయటికి వెళ్ళుండి అని అనవాటిండు. అది సర్పంచ్ మళ్ళీ అయితే డబ్బులు ఇస్తేనే ఇల్లు ఇస్తా అన్నాడు, లేకపోతే ఇయ్యని అంటున్నాడు. ఈ ఊరికి వెళ్ళొచ్చిండు. ఆడు వచ్చినందుకు ఆడ కూర్చొని రాసుకుంటున్నాడు. ఏం సార్ మా ఇల్లు రాలేదు గూలిపోయిందంటే అడిగితే మాదేముండదు, ఆ పని రాసుకొని పోతున్నామమ్మ, మీదేం గొడవ బయటికి వెళ్ళుండి అని అనవాటిండు. అది సర్పంచ్ మళ్ళీ అయితే డబ్బులు ఇస్తేనే ఇల్లు ఇస్తా అన్నాడు, లేకపోతే ఇయ్యని అంటున్నాడు. ఈ ఊరికి వెళ్ళొచ్చిండు. ఆడు వచ్చినందుకు ఆడ కూర్చొని రాసుకుంటున్నాడు. ఏం సార్ మా ఇల్లు రాలేదు గూలిపోయిందంటే అడిగితే మాదేముండదు, ఆ పని రాసు